హలో! హాయ్ అందరికీ. నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గురువారం రోజున ఇలాగా సాయిబాబా స్వామి వారికి ఇలాగా అభిషేకం చేసుకుందామని ముందుగా ఐటెమ్స్ అన్నీ ఇలాగా పెట్టుకున్నానండి. ముందు పాలు, ఇంకా పెరుగు, ఇంకా కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, ఇంకా తేనె లేదండి పంచదార ఉంటే ఇంకా స్వామివారికి అది కూడా సమర్పించుకుంటున్నా. ముందుగా ఇలాగా ఇదిగోండి పాలతో అభిషేకం అది చేసుకున్నా. స్వామివారికి ఇలాగ చిన్న విగ్రహం సాయిబాబాది ఉంటే నా దగ్గర ఇలాగ చిన్న ప్లేట్‌లో విగ్రహాన్ని ఇలా పెట్టుకొని స్వామివారికి ముందుగా పాలతో అభిషేకం అది చేసుకున్నా. ఇంకా పాలు తర్వాత పెరుగు, ఇంకా పంచదార, ఇంకా పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు ఇంకా నా దగ్గరున్న ఐటెమ్స్ తోటే ఇలాగా నేను అభిషేకం అది చేసుకున్నానండి స్వామివారికి. ఇంకా ఇదిగోండి స్వామివారికి పంచామృత అభిషేకం అది చేసుకున్నా. ఇంకా ఆవు నెయ్యి కూడా వేసుకున్నానండి. ఆవు నెయ్యి కూడా ఇంకా యాడ్ చేసుకున్నా స్వామివారికి. ఇలాగా పంచామృత అభిషేకం అది చేసుకున్నాను గురువారం రోజున స్వామివారికి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను అభిషేకం చేసుకుందామని కుదరట్లేదండి. ఇంకా ఇవాళ కుదిరింది. ఇంకా స్వామివారికి ఇలాగ అభిషేకం అది చేసుకొని, ఇంకా అభిషేకం అంతా అయిపోయాక స్వామివారికి గంధం బొట్లు అవి పెట్టుకొని ఇలాగా ఆకు తమలపాకులు అవి వేసుకొని ఇంక ఇలాగ నేను పూలతో అలంకరణ అది చేసుకున్నా స్వామివారికి. ఇంకా దీపం, ధూపం అన్నీ సమర్పించుకున్నానండి. దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని, ఇంకా అష్టోత్తరనామాలు స్వామివారికి, బాబావారికి అష్టోత్తరనామాలు చదువుకొని, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అని అనుకుంటూ, ఇంకా అష్టోత్తరనామాలు కూడా చదువుకొని స్వామివారికి గురువారం రోజు ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఇంకా దీపం, ధూపం నైవేద్యంగా ఫ్రూట్ అది పెట్టుకున్నా. స్వామివారికి ఇలాగ ధూపం చూపించుకొని ఇంకా హారతి అది చూపించుకున్నానండి. ఈ గురువారం రోజున స్వామివారికి పూజ అది ఇలా చేసుకున్నా. అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంకా స్వామివారికి అష్టోత్తరనామాలు చదువుకున్నానండి. ఆ అష్టోత్తరనామాలన్నీ చదువుకున్నాక ఓం శ్రీ సాయినాథాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకుంటూ పూజ అది ఇలాగా కంప్లీట్ చేసుకున్నా. బాబావారికి ఇలాగా పూజ అది ఇలా చేసుకున్నానండి. అదే వీడియోలో చూపిస్తున్నా. ఇంకా ఇదిగోండి ఇలాగ హారతి అది చూపిస్తున్నా స్వామివారికి. ఇంకా హారతి అంతా చూపించి ఇలాగ మిగతా దేవుళ్ళకి కూడా హారతి అది చూపించుకున్నా. స్వామివారికి చూపించాక ఇంకా గురువారం రోజున బాబావారికి ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంకా అష్టోత్తరనామాలు కూడా చదువుకున్నాను. స్వామివారికి అభిషేకం చేసుకుందామని చాలా రోజులు అనుకుంటున్నా, కుదరట్లేదండి. ఇంకా ఈ గురువారం నాకు కుదిరేసరికి ఇంక ఇలాగ పూజ అది చేసుకున్నా స్వామివారికి. అష్టోత్తరనామాలు అన్నీ కంప్లీట్ చేసుకున్న బాబావారికి. ఇంకా ప్రతి గురువారం ఇలాగే నేను పంచామృత అభిషేకం అది చేసుకుంటా బాబా స్వామివారికి. ఇంకా ఈ వారం చేసింది నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇంక ఇలాగా పూలు అన్నీ అలంకరించుకున్నా. నా దగ్గర ఏ పువ్వులు అయితే ఉన్నాయో అన్నీ స్వామివారికి ఇలా సమర్పించుకొని మనం దీపం అది పెట్టుకునేటప్పుడు దీపానికి కూడా మనం గంధం బొట్లు అవి పెట్టుకోవాలండి. దీపానికి గంధం బొట్లు అవి పెట్టుకున్నాకే దీపం వెలిగించుకోవాలి. ఇంకా మనం దీపం వెలిగించుకున్నాక చిన్న మంత్రం చదువుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరమమ్యహం దీపేన సర్వసాధికే సంధ్యాదీపం నమోస్తుతే ఓం దీపలక్ష్మియే నమః అని అనుకుంటూ ఇలాగా పూజది స్టార్ట్ చేసుకునే ముందు దీపానికి కూడా మనం ఇలా మంత్రం చెప్పుకొని ఇంకా అక్షింతలు అది వేసుకొని ఇంక ఇలా పూజ చేసుకుంటే మంచిదండి. ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇలా హారతి అది తీసుకుంటారని మీ అందరికీ హారతి అది చూపిస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఓం శ్రీ సాయినాథాయ నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ అయ్యేంత వరకు హారతి అది చూపించుకొని పూజ అయ్యేంత వరకు ఇలాగ నామాన్ని చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను నేను ఎలా అయితే పూజ చేసుకున్నానో అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి స్వామివారికి ఇలాగా పూజ అది కంప్లీట్ చేసుకున్న గురువారం రోజున అదే ఇంకా ఈ వీడియోలో మీ అందరికీ నేను ఎలా అయితే చేసుకున్నానో మొత్తం అంతా చూపించానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.